నమస్తే. నా పేరు బాపయ్య. భరతవర్షకి స్వాగతం. మన భారతదేశంలో ప్లాస్టిక్ వల్ల కాలుష్యం ఎక్కువైపోతుంది అని అంటున్నాం. ఎందుకు ఎక్కువవుతుంది అంటే ప్లాస్టిక్ వాడకం ఎక్కువవుతుంది. రీసైక్లింగ్ తక్కువుంటుంది. వాడేసిన ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేసి మరలా యూజ్ చేసుకునే పద్ధతనేది భారతదేశంలో చాలా తక్కువగా ఉండటం వల్ల ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువగా ఉండి, ఆ యూసేజ్ చేసిన ప్లాస్టిక్‌ని తగలబెట్టడం, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ అంటే మనం పార్కుల్లో చూస్తుంటాం, లేకపోతే కాలువ గట్ల దగ్గర చూస్తుంటాం, నదీ తీరాల వద్ద చూస్తుంటాం, సముద్ర తీరాల వద్ద కూడా చూస్తుంటాం. ఎక్కడ చూసినా మన కంటికి కనిపించేది ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, లేకపోతే చిన్న పిల్లలు ఆడుకొని వదిలేసిన ప్లాస్టిక్ బొమ్మలు కావచ్చు, లేకపోతే ప్యాకేజింగ్ ప్లాస్టిక్స్ అంటే మనం ఏదైనా ఆర్డర్ పెడితే, ఆన్‌లైన్ ఆర్డర్ ఏదైనా పెడితే దాంట్లో ఆ ప్యాకేజ్ కోసం వాడే ప్లాస్టిక్. అదేంటి వన్ టైమ్ యూసేజ్ ప్లాస్టిక్ ముఖ్యంగా చెప్పాలంటే. ఇంకా ఆ ప్యాకేజింగ్ ప్లాస్టిక్‌లో గూడా వన్ టైమ్ యూసేజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ పడితే అక్కడ మనం వదిలేస్తున్నాం. అలా వదిలేయటం వల్ల వాతావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది. అంటే ఇంకా సగటుగా భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఏటా వాడే ప్లాస్టిక్ బరువెంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 13 కేజీల నుంచి అంటే ఒక్కొక్క వ్యక్తి 13 కేజీల నుంచి 16 కేజీల ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. 13 కేజీల నుంచి 16 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా మొత్తంగా కలిపితే దాదాపుగా మనకు చూసుకుంటే 93 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి మీద ప్రతి సంవత్సరం మనకు కనిపిస్తున్నాయి. సో, ఇది ఎంతటి విపరీతమైన పరిస్థితులకు దారితీస్తుందంటే, ఈ ప్లాస్టిక్‌నంతా కూడా మళ్ళీ మనం బయట పడేసిన ప్లాస్టిక్‌ని మన ఇళ్ళ దగ్గర ఉంచుకోవడానికి కూడా ఇష్టపడం. మరి మన ఇళ్ళ దగ్గర ఉండని ప్లాస్టిక్ ఎక్కడికి వెళుతుంది? ఊరి చివర ఉండే డంపింగ్ యార్డ్స్‌కి వెళుతుంది. డంపింగ్ యార్డ్స్‌కి వెళ్ళాక ఏమవుతుంది? అక్కడ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటిని కూడా తగలబెడతారు. ప్లాస్టిక్ వ్యర్థాలు తగలపెట్టినప్పుడు వాటిల్లోని చిన్న చిన్న మైన్యూట్ ప్లాస్టిక్స్ అంటే తగలబడిన ప్లాస్టిక్ వాతావరణంలో కలుస్తుంది. సో, అలా కలిసిన ప్లాస్టిక్ దానివల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఆ తర్వాత నీటి కాలుష్యం కూడా ఏర్పడుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే గనక ఈ ప్లాస్టిక్‌ని డంపింగ్ యార్డ్స్‌లో తగలబెడతారు. సో, తగలబెట్టిన తర్వాత ఇవాళ కాకపోతే రేపైనా వర్షం పడుతుంది. సో, వర్షం పడినప్పుడు ఈ ప్లాస్టిక్ డంపింగ్ యార్డ్‌లో తగలబెట్టిన ప్లాస్టిక్ మీద పడిన వర్షపు నీరు మరలా వచ్చేసి జల వనరుల్లో కలుస్తుంది. ఏదైతే ఈ కాలువలు లేకపోతే చెరువులు ఏవైతే ఉంటాయో వాటిల్లో కలుస్తుంది. వాటిల్లో కలవటం వల్ల పశువులు ఆ నీళ్ళే తాగుతాయి. ఆ చెరువులో, కాలువలో ఉండే చేపలు కూడా ఆ నీళ్ళే తాగుతాయి. దీనివల్ల చాలా పెద్ద ఎత్తున ఏవైతే నోరు లేని మూగజీవాలున్నాయో వాటికి కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల మన ఆరోగ్యం ఎలాగో దెబ్బతింటుంది. దీంతో పాటుగా మనం చేసే తప్పిదాల వల్ల నోరు లేని మూగజీవాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంకా మీకు గుర్తు చేయాలంటే కొన్ని సందర్భాల్లో మనం న్యూస్ పేపర్‌లలో అలాగే న్యూస్ ఆర్టికల్స్‌లో కూడా చూస్తూ ఉంటాం. ఒక ఆవుకి ఆపరేషన్ చేశారు. మార్కెట్‌లో తిరుగుతూ కూరగాయలు తినే ఆవు కడుపు నొప్పితోటి విలవిల్లాడుతున్న యజమాని చూసి దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే ఆపరేషన్ చేసి దాని కడుపులో నుంచి కిలోల కొద్దీ ప్లాస్టిక్ బయటకు తీశారు అని చెప్పేసి మనం వింటున్నాం. సో, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మన అశ్రద్ధ వల్లనే జరుగుతున్నాయి. సో, ఇలాంటివన్నీ జరగకూడదు అంటే రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది జరగాలి. భారతదేశంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాసెస్ ఎంత జరుగుతుందో మీరు అంచనా వేయగలరా? కేవలం 8% మాత్రమే. జర్మనీలో అది 64% ఉంది. ఇంకా కొన్ని దేశాలు మనం చెప్పుకుంటే సౌత్ కొరియాలో 59% ఉంది. అండ్ ఆస్ట్రేలియాలో 58% ఉంది. ఇంకా స్లోవేనియాలో 56% ఉంది. సో, కానీ మన భారతదేశంలో మాత్రం కేవలం 8%. ఇంకా మన భారతదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రస్తుతం కేంద్ర సర్కార్ ఏదైతే ఉందో 2019లోనే ఒక అనౌన్స్‌మెంట్ చేసింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోండి అని జెప్పేసి. అంటే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. అనౌన్స్‌మెంట్ అయితే చేస్తాయి. కానీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కొంతలో కొంత మనకి కూడా ఉంది. ఎంత ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి అని జెప్పేసి ప్లాస్టిక్ వినియోగం చేసే వాళ్ళ మీద పెనాల్టీలు వేసినప్పటికీ కూడా అసలు ప్లాస్టిక్ వినియోగం చేయకూడదు అనే ఉద్దేశం మనలో కలగాలి. ఎప్పుడైతే అది మనలో కలుగుతుందో మార్పు తప్పనిసరిగా వస్తుంది. సో, మన కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఇంత విపరీతమైన ప్లాస్టిక్ యూసేజ్ అనేది జరుగుతోంది. కానీ రీసైక్లింగ్ జరగట్లేదు కాబట్టి 2035 నాటికి 11% ప్లాస్టిక్ రీసైక్లింగ్ జరగాలి అనేది పెట్టుకుంది.
కానీ ఆ 11% రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది లేదా రీసైక్లింగ్ ఏదైతే ప్లాస్టిక్ కోసం ఉందో అది సరిపోతుందా అంటే సరిపోదు అనే చెప్పాలి. ఎందుకని అంటే ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2.44 కోట్ల టన్నుల ప్లాస్టిక్ యూసేజ్ అనేది జరుగుతోంది. అది 2035 నాటికి 7.15 కోట్ల టన్నుల ప్లాస్టిక్ యూసేజ్‌గా పెరుగుతుంది. సో, అలాంటి పెరుగుదల కనిపిస్తుందని అంచనా వేస్తున్న సమయంలో, ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో, టార్గెట్ ఏదైతే పెట్టుకుందో 11% రీసైక్లింగ్ జరగాలి అని చెప్పేసి, ఆ రీసైక్లింగ్ సరిపోదు. కాబట్టి ఇంకా టార్గెట్ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పేసి నిపుణులు చెబుతున్న మాట. ఇక ప్రస్తుతం జీహెచ్ఎంసీ కూడా ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి ఒక డెసిషన్ తీసుకుంది. 1995 జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం రీసైక్లింగ్‌కి సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఆ రిపోర్ట్‌ని గవర్నమెంట్‌కి పంపించారు. ఒకసారి గవర్నమెంట్ నుంచి గనక ఆమోదం ఆ రిపోర్ట్ గనక పొందింది అంటే చాలా మార్పులు, చేర్పులు తీసుకువస్తాయి జీహెచ్ఎంసీ అధికారుల నుంచి. అయితే ఆ మార్పులు, చేర్పులు కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించే అవుతుంది. జనాల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండానే ప్లాస్టిక్ రీసైక్లింగ్‌లో మార్పులు, చేర్పులు తీసుకొచ్చే విధానాన్ని రూపొందిస్తారనే మనం భావిద్దాము. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకొకసారి మనం ఈ విషయాన్ని మాత్రం అండర్‌లైన్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకని అంటే మార్పు మనలో నుంచి రావాలి. ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రజలు అది అమలు పరచకపోతే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే విధానాలన్నీ వృధానే. కాబట్టి ప్లాస్టిక్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుందాం. ప్లాస్టిక్ వాడకాన్ని చాలా తగ్గిద్దాం. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం. ఎందుకంటే మనకి ఉన్నది ఇది ఒక్క భూమి మాత్రమే. జై హింద్, జై భారత్.